अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 15 ज़िलहज है। सुर्खियों से पहले सुनते हैं हदीसी शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने हज़रत माज बिन जबल रज़ियल्लाहु ताला अन्हु से फरमाया, गुनाहों से बचने की तरकीब यह है कि ज़बान को रोक ले। और अब सुर्खियाँ। पार्लियामेंट में बीजेपी हुकूमत को घेरने की तैयारी। केसीआर ने दीगर पार्टियों के सरबराहों को किया फोन। वायएसआर वाहन मित्रा स्कीम के चौथे मरहले का विशाखा में जगन ने किया इफ्तिताह। ऑटो और टैक्सी ड्राइवरों के साथ खातों में फीकस 10,000 रुपये किए मुंतकिल। हर किस्म की सूरत हाल से निपटने तैयार रहें। जगन का जायजा इजलास। मुसाफिरा इलाकों का जगन कर रहे हैं फिजाई सर्वे। पार्लियामेंट के इहाते में धरने पर पाबंदी। राज्यसभा सेक्रेटरी ने जारी किए अहकामात। और अब तफसील। केसीआर ने अवाम मुखालिफ पॉलिसियों पर मरकजी हुकूमत को पार्लियामेंट में घेरने की तैयारी कर ली है। हम ख्याल अपोजिशन पार्टियों के साथ तालमेल के जरिए हुकूमत के खिलाफ जद्दोजहद करने वाले हैं। इसी तनाजुर में मगरबी बंगाल की वजीर आला ममता बनर्जी, दिल्ली के वजीर आला अरविंद केजरीवाल, तमिलनाडु के वजीर आला स्टालिन समेत बिहार में आरजेडी सरबराह तेजस्वी यादव, एसपी सरबराह अखिलेश यादव और शरद पवार के अलावा दीगर कायदीन से फोन पर बात की। बताया जाता है कि केसीआर की जानिब से तजवीज़ करदा उमूर पर दीगर पार्टियों के कायदीन मुस्बत रद्द-ए-अमल जाहिर कर रहे हैं। वजीर आला जगन ने वाहन मित्रा स्कीम के चौथे मरहले का विशाखापट्टनम में आगाज किया है। उन्होंने बताया कि अब तक 4 मरहलों के दौरान ऑटो और टैक्सी ड्राइवरों के खातों में 40,000 रुपये की इमदाद मुंतकिल की जा चुकी है। जगन ने कहा कि हुकूमत समाज के हर तबके की बेहतरी के लिए काम कर रही है। ఈ సొంత ఆటో టాక్సీ నడుపుకుంటా ఉన్న డ్రైవర్ అన్నదమ్ములందరికీ కొంతమంది అక్క చెల్లెమ్మలు కూడా ఉన్నారు. ఈ 3 ఏళ్ల కాలంలోనే ఇప్పటికీ 1000 కోట్లకు పైగా దాదాపుగా ఈ రోజుతో కూడా కలుపుకుంటే ఒక్కొక్కరికి 40,000 రూపాయల దాకా ఒక్కొక్క కుటుంబానికి వారి ఖాతాల్లోకి జమ చేసే మొట్టమొదటి ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో అయినా కానీ దేశ చరిత్రలో అయినా కూడా ఇంతగా మీ గురించి ఆలోచించిన ప్రభుత్వం మరొకటి ఏది లేదు అన్న సంగతి ఈరోజు మీ అన్నగా మీ తమ్ముడిగా ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. वजीर आला जगन मोहन रेड्डी ने कहा कि उन्होंने पदयात्रा के दौरान सबके हालात देखे हैं और आवाम से सुने भी हैं। इसीलिए उन्होंने इस स्कीम को लाने का फैसला किया था, जिसको उन्होंने निभाकर बताया है। సరిగ్గా 2018 మే 14న ఏలూరులో ఆ రోజు సభలో నేను ఒక మాట ఇచ్చా. నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఆ మాటను మర్చిపోలేదు. ఆ రోజు నేను అన్న ఆ మాట నేను ఆ రోజు మీతో చెప్పా. నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు నేను చెప్పిన ఆ మాటకు అక్షరాల కట్టుబడి అధికారంలోకి వచ్చిన తర్వాత సరిగ్గా 4 నెలలకి ఎక్కువ సమయం కూడా ఆలస్యం చేయలేదు. వచ్చిన 4 నెలలకే ఆ మాట నిలబెట్టుకుంటూ మీ అందరి కోసం, మీ అందరి బాగోగుల కోసం వాహన మిత్ర అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. वाइस जगन मोहन रेड्डी ने विशाखा शहर के लिए मुख्तलिफ तरक्याती प्रोग्रामों के लिए फंड्स को मंजूरी दी है। जगन हर किस्म के अवामी मसाइल को वो हल करने के लिए तैयार हैं। హనుమంతు వాక దగ్గర ఫ్లైఓవర్ కావాలని దానికి ఒక 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అడిగారు.
ఆ హనుమంతు వాక దగ్గర ఈ ఫ్లైఓవర్ను శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు మరో 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నా అది కూడా కావాలి అని అడిగింది. ఆ 25 కోట్ల రూపాయలు కూడా దానికి కూడా మంజూరు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా మత్స్యకార సోదరులకు ఆ కుటుంబాలకు షెడ్స్ కావాలి జోడుగుళ్ళపాలెంలో అని చెప్పి అడిగింది. ఆ షెడ్స్ను కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక కొన్ని ఇళ్లకు గతంలో కట్టుకున్న ఇండ్లు కొన్ని చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయన్నా అని చెప్పి కూడా వారందరికీ కూడా కొత్త ఇండ్లు ఇవ్వలేకపోతా ఉన్నాము. కానీ ఆ పాత ఇండ్లు చాలా అన్యాయంగా ఉన్నాయి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాస్తవమే, అటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొన్ని పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న సమస్య కాబట్టి దీన్ని ఏ రకంగా దీన్ని పరిష్కరించాలి అనే మార్గం దాని గురించి ఆలోచన చేస్తాను. ఖచ్చితంగా ఏదో ఒక మంచి జరిగించేదానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న సమస్య కాబట్టి ఏదో ఒక మంచి జరిగించేదానికి అడుగులు ముందుకు వేస్తాము అని కూడా తెలియజేస్తూ तरक्की पाने वाले आईएएस ओहदेदारों ने वजीर आला वाइस जगन मोहन रेड्डी से कैंप ऑफिस में मुलाकात की। मुलाकात करने वालों में डिप्टी कलेक्टर बी सुब्बाराव, शिव श्रीनिवास, पी श्रीनिवास, बनी श्रीनिवास राव, आर गोविंद राव, एन तेज भारत, डी हरिता और एस चीना नायडू शामिल हैं। वाइस जगन कुछ ही देर में बारिश से मुतासिरा इलाकों का फिजाई सर्वे करने वाले हैं। सैलाब और बारिश की सूरत हाल से मुताल्लिक़ जायजा इजलास मुनाकिद करने के बाद जगन ने पुलावरम और धवलेश्वरम के करीब सूरत हाल का जायजा लेने की हिदायत दी है। नशीबी इलाकों में अवाम को चौकन्ना रहने का जगन ने मशवरा दिया है। ओहदेदारों को वजीर आला ने हिदायत दी है कि हर किस्म के हालात का सामना करने के लिए तैयार रहें। भद्राचलम में गोदावरी नदी खतरे के निशान तक पहुंच जाने के बाद नशीबी इलाकों से लोगों का तखलिया कराया जा रहा है। भद्राचलम टाउन के कारागड्डा और इसके मुतवाज इलाके से लोगों का तखलिया करा दिया गया है। पुलिस ने अवाम और मीडिया के नुमाइंदों को भी मशवरा दिया है कि वो कारागड्डा के अतराफ के इलाके में न पहुंचे। इस सिलसिले में अवाम के लिए वार्निंग जारी कर दी गई है। మన మీడియా మిత్రులు కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కూడా కరకట్ట మీద రావద్దు. ఎందుకంటే ఏమైనా అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ ఇట్ ఈస్ ఎ ప్రైవేటెడ్ ఏరియా నౌ ఈవెన్ ఫర్ మీడియా. సో కైండ్లీ కోఆపరేట్ విత్ అస్. మధ్యాహ్నం వరకు కూడా ఎంత 73 క్రాస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా క్రాస్ అవుతుంది. ఇంతవరకు ఆల్రెడీ మీరు చూస్తున్నారు, ఇక్కడ వరకు ఉంది. ఇంకా 4-5 ఫీట్ వస్తే మనకు ఎక్కువ విండ్ వస్తే వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఖాళీ చేయాలా అండ్ కింద కూడా ఖాళీ చేయాలా. ఇది కూడా ప్రైవేటెడ్ ఏరియా ఉంటుంది పైన అండ్ కింద ఈ పారలల్ రోడ్ కూడా. సో మన మీడియా మిత్రులు కూడా ఇంతవరకు అయితే అలౌ చేసాము. ఇప్పుడు ఎవరికి కూడా ఇక్కడ అలౌ లేదు. అందరికీ ఇక్కడ లైఫ్ జాకెట్ ఇస్తాము, వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు ఇక్కడ. సో బై నౌ వీ హ్యావ్ టు ఎవాక్యుయేట్. రెవెన్యూతో కలిపి మన పోలీస్ టీం కూడా ఉన్నారు, అందరినీ ఎవాక్యుయేట్ చేస్తున్నాము. మీరు కూడా మీడియా మిత్రులకు అదే రిక్వెస్ట్, ఎక్కడెక్కడ మనం ప్రొహిబిటరీ యాడ్ చేసాం అది కూడా అందరికీ చెప్పేసేయండి. ఇక్కడి నుంచి మీ అందరూ ఎక్సెప్ట్ స్విమ్మర్స్ అండ్ బందోబస్త్ పీపుల్, నో వన్ ఈస్ అలౌడ్. ఇసుక బస్తాలు కూడా 2000 వరకు కూడా పైన కరకట్టపై ఇసుక బస్తా. ఎందుకంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇంకా ఎక్కువ అయితే కిందకు రావచ్చు. కాబట్టి వీఆర్ ఎవాక్యుయేటింగ్ ఎవ్రీవన్. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా అదనంగా ఏమైనా వస్తుంది? ఎన్డీఆర్ఎఫ్ ఇంకా 2 టీంలు కూడా అడిగాము, వాళ్ళు కూడా ఆన్ ద వే ఉన్నారు. भद्राचलम के करीब गोदावरी नदी खतरे के निशान तक पहुंचकर बह रही है। फराजी इलाकों से 21 लाख क्यूसिक पानी गोदावरी में दाखिल हो रहा है। फिलहाल भद्राचलम के करीब गोदावरी की सतह आब 67 फीट से तजावुज कर गई है, जिसके सबब ओहदेदारों ने तीसरी वार्निंग जारी कर दी है। ओहदेदारों का कहना है कि 36 साल बाद गोदावरी की सतह आब 70 फीट पहुंचेगी। उन्होंने बताया कि 1986 में इस तरह का सैलाब आया था। भद्राचलम पुल के ऊपर से आमद और रफ्त को बंद कर दिया गया है। 48 घंटे तक भद्राचलम में पाबंदियां आयद की गई हैं। 2000 खानदानों को राहती कैंप में मुंतकिल किया गया है। ओहदेदारों ने अवाम को चौकस रहने का मशवरा दिया है।
బడవలంక నా మీద వస్తున్నామండి శుభ్రం ములిగిపోయాయండి. నేను అంటి తోటలో కూరగాయలు అన్నీ పోయాయండి. దూడలనే తొలిగిపోయామండి. రాత్రి తొలిగిపోయాను దూడలని తీసుకెళ్ళిపోయామండి. ఇంకా మళ్ళీ బయటకు కొత్తగా దూడలు దారి ఉండదండి. ఇక్కడ పాయడ్డు చెప్తే దూడలు వెళ్ళవండి. ఇంకా ములిగిపోతాయండి. పెరిగిపోయిందండి. శుభ్రం మొత్తం వ్యవసాయం అంతా పోయిందండి. మొత్తం నాశనం అయిపోయినాయి వ్యవసాయాలు. మళ్ళీ కొత్త పంటలు గోదావరి లాగాలి, అప్పుడు మళ్ళీ కొత్త పంటలు వేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఈ గోదావరి లాగాలి, అప్పుడు భూములు ఆరాలి, అప్పుడు పంటలు వేసుకోవాలండి. అప్పుడు దాకా అంతే అండి. రైతుకి మళ్ళీ పంటలు వేసుకుని పంటలు రావాలంటే మళ్ళీ 2-3 నెలలు పడుతుందండి. చేలన్నీ ములిపోయినాయండి. చేలన్నీ మొత్తం ములిపోయినాయండి. మెరక మీద ఉన్న ఇల్లులు ఉన్నాయండి. అంతే అండి. धवलेश्वरम प्रोजेक्ट से पानी के अखराज के बाद अतराफ के गांव में सैलाब का पानी दाखिल हो गया है। गांव में झोंपड़ियों और मकानों के डूब जाने के बाद मुतासिरीन को रिलीफ कैंपों में मुंतकिल किया गया। कलेक्टर मगरबी गोदावरी प्रशांति और एसपी रवि प्रकाश ने मुतासिरा इलाकों का दौरा किया और राहत और बचाव के कामों का भी जायजा लिया। మనకి నిన్న నైటే 3వ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం నుంచే మేము ప్రజాప్రతినిధులతో కోఆర్డినేట్ చేసుకుంటూ షిఫ్టింగ్ అనేది మొదలుపెట్టాము. రీహాబిటేషన్ సెంటర్ కూడా పబ్లిక్ వస్తున్నారు. కానీ ఈ వరద గురించి మాకన్నా వాళ్ళకే ఎక్కువ తెలుసు అని కొంచెం కాన్ఫిడెన్స్ వలన వచ్చి బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసి మరలా వెనక్కి వెళ్తున్నారు. సో పబ్లిక్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఈ లెవెల్స్ పెరగడం అన్నీ కూడా వాళ్ళకి కూడా అర్థమవుతుంది. చాలా వరకు సహకరిస్తున్నారు. ఇప్పుడైతే లేడీస్ని అలానే చిన్నపిల్లల్ని కూడా రిలీఫ్ సెంటర్స్కి తరలించాము. ఇంకా అవసరమైతే అందరినీ కూడా తరలించడానికి అది ఇప్పుడులా నియర్ బై రిలీఫ్ సెంటర్ కాకుండా సేఫ్గా ఉన్న రిలీఫ్ సెంటర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వాటర్ ఉధృతి అయితే చాలా ఎక్కువ ఉందండి. రెండోది ఏంటంటే ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉన్నాం. ఈ నిర్వాసిత ప్రాంతాలకి రావాలని చెప్పి ప్రజలందరినీ కూడా మేము కోరుతున్నాం. వాళ్ళే కొంచెం ముందుకు రావట్లేదు. స్టిల్ మేము ఇంకా వాళ్ళని ఈరోజు ఎలా అయినా సరే మొత్తం అందరిని కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాల్లో చేర్చాలని చెప్పి మా తాలూకు ప్రయత్నం. మొత్తం 310 మంది స్టాఫ్ని, దాంట్లో 6 ఏపీఎస్పీ వాళ్ళని, అదే కాకుండా ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఫైర్ డిపార్ట్మెంటు అందరు కూడాను ఈ వల్నరబుల్ ప్లేసెస్లో 32 వాటిలో మేము పాయింట్లు వేసుకున్నామండి. ప్రతి దగ్గర కూడాను ఆ పంటలోంచి మునిగిపోతున్నటువంటి విలేజ్లోకి వెళ్ళి ప్రజల్ని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చే కార్యక్రమం అనేది జరుగుతుందండి. ऋषिकुंडा में कवायद की खिलाफ वर्जी करते हुए तामीरात करने के बाबू के इल्जाम पर रियासती वजीर गुड़ीवाड़ा अमरनाथ ने बरहमी का इजहार किया है। उन्होंने कहा कि विशाखा की तरक्की में रुकावट पैदा करने के लिए बाबू और येलो मीडिया गुमराहकुन मुहिम चला रहे हैं। रियासती वजीर ने वाजे किया कि सुप्रीम कोर्ट की हिदायत के मुताबिक ही तामीरात की जा रही हैं। गुड़ीवाड़ा ने कहा है कि अगर विशाखा में तरक्की होती है तो अमरावती में बाबू की बेनामी जायदादों की कद्र में कमी होने के खौफ से ही वो विशाखा की तरक्की में रुकावटें पैदा कर रहे हैं। బ్లూ ఫ్లాగ్ బీచ్ కింద ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి రుషికొండ బీచ్. సో అటువంటి బీచెస్ దగ్గర ఇటువంటి రిసార్ట్స్ ఉంటే మంచి జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టూరిజం డిపార్ట్మెంట్తో కార్యక్రమం చేస్తూ ఉంది. ఈరోజు ఎక్కడ అదేం ప్రైవేట్ వ్యక్తులు కాదే. ఈరోజు నీలాగా ఎదురుగా ఉన్నటువంటి గీతం కాలేజీని ఆక్రమించుకోలేదు ఎవరన్నా. మీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల్లాగా అక్కడ దాదాపు 40 ఎకరాలు భూమిని ఆక్రమించుకున్నటువంటి గీతం యూనివర్సిటీ కాదే అదేమని. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక సంస్థ. రెండోది అక్కడ అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతానికి మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని చూపించి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం ఇప్పటికైనా చంద్రబాబు మానుకుంటే మంచిది. వాళ్ళు ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా, వాళ్ళు ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేసినా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం జరిగి తీరుతుంది. ఇందులో ఏ రకమైనటువంటి సందేహాలు ఎవరికి అవసరం లేదు. गोदावरी में भारी मिकदार में बारिश का पानी जमा होने से मुनगुर ओपन कास्ट के ओहदेदार चौकस हो गए हैं। ओपन कास्ट खान सैलाब के पानी से मुतासिर होने के अंदेशे के पेश नजर मुलाजिमीन और भारी मशीनों को बाहर निकाला जा रहा है। किस लम्हा क्या होगा सोचकर सिंगारेनी के ओहदेदार तशवीश में मुब्तला हैं। 1986 के सैलाब को नजर में रखते हुए खान को खाली करवाया जा रहा है। बारिश के सबब अब तक 30 करोड़ रुपए का नुकसान होने का तखमीना लगाया गया है। गोदावरी में घंटे घंटे को पानी की मिकदार में इजाफा दर्ज किया जा रहा है। गोदावरी की आबी सतह
67 फीट तक पहुंचने के बाद ओहदेदारों ने अवाम को चौकस कर दिया है। अवाम को महफूज मकामात को मुंतकिल किया जा रहा है। भदादरी कुत्तागुड़ेम जिला कलेक्टर अनुदीप ने मुतासरा इलाकों का दौरा किया। सैलाब की सूरत हाल के पेश नज़र ओहदेदारों ने माइक में अवाम को मकानात खाली करने की वार्निंग जारी की है। कलेक्टर ने कहा कि अवाम हिदायत पर सख्ती से अमल करें। ఆస్కారాలు ఉన్నాయి, మనకి అమాంతం ఇంకా పెరుగుతూ ఉంది. సో ఏది కూడా ఇంకొచ్చినప్పుడు చూద్దాంలే, నేను బిల్డింగ్ మీద ఉంటాను అప్పుడు చూసుకుంటాను అని చెప్పి ఆ సుభాష్ నగర్లో నిన్న కొంతమంది ఉన్నారు. చాలా ఇబ్బంది అయింది. రాత్రి 12-2 గంటలకు వెళ్ళాల్సి వచ్చింది. ఎంత ఇబ్బంది ఒకళ్ళని తీయడానికి. అంటే బయట వెళ్ళి ఇంకా చాలా పనులు ఉన్నాయి మాకు. సో ఒకళ్ళ కోసం అందరినీ తీసుకురాలేము ఇక్కడ. సో ఇప్పుడు మీరు వెంటనే విని అధికారులకు సహకరించి మీరు వెళ్ళిపోతే వితిన్ నెక్స్ట్ 9:30 వరకు మీరు వెళ్ళిపోవాలి. మొత్తం ఈ కాలనీ అంతా వెళ్ళిపోయి అక్కడ పెట్టి మేము అన్ని అధికారులు చెప్తాము. బట్ మీరు బాధ్యతగా తీసుకుంటే మీ మంచి కోసం పిల్లల్ని అందరూ తీసుకొని వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. करनूल जिले के मंत्रायम जिले के करीब तुंगाभद्रा नदी में पानी के बहाव में शिद्दत पैदा हो गई है। पानी के बहाव में इजाफे के बाद अदुनी आरडीओ रामाकृष्ण रेड्डी ने तुंगाभद्रा नदी का दौरा किया। उन्होंने उहदेदारों को चौकस रहने की हिदायत दी। उन्होंने आरडीओ को हिदायत दी कि साहिल के पास हादसा पेश न आने लायक इकदाम करें। नलगुंडा जिले में मौजूद मूसा नदी पर प्रोजेक्ट में बारिश का पानी लगातार जमा हो रहा है। बालाई इलाकों से भारी मिकदार में पानी नदी में दाखिल हो रहा है। प्रोजेक्ट के 8 गेट खोलकर पानी को छोड़ा जा रहा है। प्रोजेक्ट में 3264 क्यूसिक पानी जमा हुआ है, जबकि 2845 क्यूसिक पानी नशीबी इलाकों में छोड़ा जा रहा है। प्रोजेक्ट की आबी गुंजाइश 4.46 टीएमसी है और 2.81 टीएमसी पानी मौजूद है। प्रोजेक्ट की मजमुई गुंजाइश 645 फीट है, जबकि सतह आब 638.16 तक पहुंच गई है। अगर बालाई इलाकों में फिर बारिश होती है तो प्रोजेक्ट के मजीद गेट्स खोले जा सकते हैं। हैदराबाद में मुसलसल बारिश की वजह से सड़कों की हालत खस्ता हो गई है। शहर के बेशतर मकामात पर सड़कों पर जगह जगह गड्ढे पड़ गए हैं। बंडलागुड़ा म्यूनसिपल हुदूद में भी सड़कों की हालत खस्ता हो चुकी है। जगह जगह गड्ढे पड़ने से बंडलागुड़ा में गाड़ियों का सड़कों से गुजरना दुश्वार हो गया है। खासतौर पर मामूर अफराद और बच्चों के लिए खराब सड़कों से गुजरना काफ़ी परेशान कुन है। शहर के दूसरे मकामात पर भी सड़कों की ऐसी ही सूरत हाल है। अवाम ने सड़कों की दुरुस्तगी और मरम्मत की मांग की है। गाड़ियाँ कैसा लेके जाना, बारिश के दिनों में 3 महीने 4 महीने से ऐसी है रोड, ये कोई देखने वाला नहीं है रोड को। ये कितना मुश्किल होता है रोड पे आने जाने के। ऐसे पैसेंजर रहा तो दुनिया का तकलीफ होता, लेडीज़ पैसेंजर रहता, हॉस्पिटल पैसेंजर रहता, कितना परेशानी होता उसके लिए। क्या कर रहे, कोई भी कुछ भी नहीं कर रहा है। ये रोड को पूरा जेसीबी रहता मगर रोड भी सही नहीं करते। चलो ज़रा रोड को खिकोर दिए तो भी सही हो जाता थोड़ा रोड, वो भी सही नहीं करते यहाँ पे। రోడ్లు అయితే మరి ఘోరంగా ఉన్నాయి. దర్గా నుంచి మన కిస్మత్పురం దర్గా వెళ్ళే రోడ్ అయితే మరి ఘోరంగా ఉంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలామంది వెళ్తారు. ముసలి వాళ్ళు కొంతమంది కింద పడిపోతున్నారు. ఈ రోడ్లు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. అది కార్పొరేటర్ వారు ఎవరికైనా చేద్దామని ముందుకు వస్తున్న వాళ్ళని ఆపేస్తున్నారు. ఆపేసి ఈ విధంగా చేయడం అయితే మరీ ఘోరము. ఈ రోడ్లు మరి ఎత్తులు పల్లాలు దిక్కెళ్ళి లేడీస్ ఎవరైనా బండి తీసుకుని వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. అసలు ఈ రోడ్లో మాత్రం ఎవరు వెళ్ళడానికి సహకరిస్తలేరు. మామూలుగా చేసే వాళ్ళని ముందుకు రానిచ్చి కొంచెం చేస్తే మాత్రం మాకు చాలా సహకారంగా ఉంటుందని మేము అనుకుంటున్నామండి. మరి బురద అయిపోతుంది మొత్తం. గుంటల కంకరే అంటారా బాబు అంటే సూపర్వైజర్ వచ్చిన మున్సిపాలిటీకి వెళ్ళి బండ్లగూడ మున్సిపాలిటీకి వెళ్ళి ఇంతవరకు ఏమీ లేదు. ఆడ కొద్దిగా అంత కంకరేసి ఉత్తా రుద్దిపోయింది. ఆడ ఒక లారీ, ఒక 5-6 లారీలు పడతాయి ఇటుకెళ్ళారు దాకా. ఏంటన్నా అంటే ఇంతవరకు లేరు. ఎత్తమన్నారు, ఇంతవరకు గతిలేరు. మరి ఎట్లా నిన్న మొన్నటి సంది 6 రోజుల సంది వర్షం పడుతూనే ఉంది. ఈ వర్షానికి ఇంకా గుంటమయం అయిపోయింది. పూర్తిగా బురద, పోవడానికి రావడానికి బురదలు దిగి పోవాలి. ఆడవాళ్ళు పిల్లలందరూ ఆగమాగం అవుతున్నారు పోవడానికి. స్కూల్ పిల్లలు కూడా పోవడానికి కింద మీద పడుకుంటూ పోతున్నారు. मौलाना आज़ाद उर्दू यूनिवर्सिटी हैदराबाद में 21 जुलाई को माजूर ग्रेजुएट अफराद के लिए जॉब मेले का इनेकाद हो रहा है। यूथ फॉर जॉब फाउंडेशन के इश्तिराक से इस जॉब मेले का इनेकाद हो रहा है। हमने एक जॉब मेला लगाया है जो 21 जुलाई को 10 बजे से 5 बजे तक चलेगा और इसमें बहुत सारे वो लोग कि जिनके पास डिग्रीज हैं मगर डिसेबल्ड हैं, उनके लिए हमने कोशिश की है कि यूथ फॉर जॉब्स फाउंडेशन के कोलैबोरेशन से एक मेला लगाया जाए
और वो जो डिसेबल्ड हैं, जो माजूर हैं, उनके लिए भी हम बड़ी बड़ी कंपनियों से उनको बुलाएं और उनसे कहें कि आप हमारे इन बच्चों को, आप हमारे इन डिग्री होल्डर्स को जॉब दीजिए, ताकि ये इंडिया ही नहीं बल्कि इंटरनेशनल लेवल पर अपनी शख्सियत को भी दिखा सकें। कोरोना केसों में इजाफे के पेश नज़र मुल्क भर में आज से बूस्टर डोज दिया जा रहा है। 18 के ऊपर वाले कोई भी शख्स को मुफ्त में ये डोज दिया जा रहा है। आज़ादी का अमृत महोत्सव के तहत हुकूमत ने 75 दिनों तक मुफ्त टीका अंदाजी का प्रोग्राम शुरू किया है। दिल्ली के अलीपुर में एक गोदाम घर की दीवार गिरने से कम 4 अफराद हलाक हो गए और कई लोगों के मलबे के नीचे दबे रहने का अंदेशा है। दिल्ली पुलिस ने बताया कि 10 अफराद को मलबे से निकाला गया, जिनमें से 4 अफराद जख्मों से जाबर न हो सके। बचाव और राहत के काम जारी हैं। मानसून सेशन की शुरुआत से ऐन क़ब्ल अराकीन के रवैये से मुताल्लिक़ जारी किए गए क़वायद अब बहस का मजमून बन गए हैं। पार्लियामेंट के अंदर और बाहर धरना, हड़ताल और भूख हड़ताल करने पर राज्यसभा सेक्रेटरी जनरल पीसी मोदी ने पाबंदी आयद कर दी है, जिसमें कहा गया है कि किसी भी किस्म का एहतजाज हो अब राज्यसभा के अंदर और बाहर करना मना होगा। कारगिल जंग की कामयाबी के 23वें सालगिरह के मौके पर कारगिल मशल रैली का इनेकाद हुआ। कारगिल मशल जम्मू कश्मीर के बारामूला के गुलमर्ग पहुंची। इस कारगिल मशल रैली में फौजियों के अलावा मुकामी अवाम ने हिस्सा लिया और फौजियों की बहादुरी को खिराज पेश किया। इस मौके पर सिपाहियों ने खुसूसी प्रोग्राम पेश किया है। बरतानवी वजीर आजम के ओहदे की दौड़ में हिंदुस्तानी निजाद MP ऋषि सोनक को सबकत हासिल हुई है। बोरिस जॉनसन के जानशीन के इंतखाब के लिए होने वाली दौड़ में ऋषि सोनक ने पहले राउंड में कामयाबी हासिल की है। उन्होंने पहले राउंड में 88 वोट हासिल किए। कंजर्वेटिव पार्टी से नदीम जावी और साबिक वजीर जेरेमी बांट वजीर आजम की दौड़ से बाहर हो गए हैं। दूसरे वनडे में टीम इंडिया को इंग्लैंड के खिलाफ 100 रन से हार का सामना करना पड़ा। टीम इंडिया की हार पर कप्तान रोहित शर्मा ने कहा है कि 5 विकेटें जल्द आउट हो जाने के बाद टीम इंडिया वापसी नहीं कर सकी। हार की अहम वजह यही रही। ओवर किया 150 पे 6 विकेट आउट थे उनके। उसके बाद एक थोड़ा सा पार्टनरशिप हुआ उनका और वहाँ से जाके उन्होंने 247 बनाया। हमारे लिए भी एक ऐसा एक ये चैलेंज है। जब भी हमारे 5-6 विकेट गिर जाते हमें भी ये सारी चीज़ें सीखने पड़ेंगी कि नीचे से जाके भी कैसे रन बनाते। और ये हमारी टीम का थोड़ा सा काफ़ी लंबे समय से चल रहा था ये, और इस चीज़ पे हमें फोकस करने की ज़रूरत है कि कैसे हम अपना वो बैलेंस बढ़ाए और बैटिंग कैसे इम्प्रूव करें, क्योंकि सिचुएशन गेम का कोई कुछ भी हो, आई थिंक अगर आप अपने आप को बैक करोगे तो वो रन बनेंगे, बट ऑब्वियसली वो। आखिर में सुर्खियां एक बार फिर। पार्लियामेंट में बीजेपी हुकूमत को घेरने की तैयारी। केसीआर ने दीगर पार्टियों के सरबराहों को किया फोन। वायसर वाहन मित्रा स्कीम के चौथे मरहले का विशाखापट्टनम में जगन ने किया इफ्तिताह। ऑटो टैक्सी ड्राइवरों के खातों में फी का 10,000 रुपये किए मुंतकिल। हर किस्म की सूरत हाल से निपटने तैयार रहे जगन का जायजा इजलास। मुतासरा इलाकों का जगन कर रहे हैं फिजाई सर्वे। पार्लियामेंट के इहाते में धरने पर पाबंदी। राज्यसभा सेक्रेटरी ने जारी किए अहकामात। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।